హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తెలుగు బాట ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నటువంటి వారికి కోసము ఏపీ గవర్నమెంట్ ఎంత మంచివారమ్మా అనేటువంటిది ఉపవాచకంలోని ప్రశ్నలు మనం చూడబోతున్నాము. లఘు ప్రశ్నలు తెలుగు బాట అనేటువంటి పుస్తకము. లఘు ప్రశ్నలు. యానాది రూపాన్ని వర్ణించండి. యానాదుల కళ్ళు వచ్చేసి నిర్మలంగా ఉంటాయి. వీరి కనుబొమ్మలు విల్లుల వలె వంపులు తిరిగి ఉంటాయి. వీరిది ఉంగరాల జుట్టు. వీరి పెదవులు సన్నగా ఉంటాయి. వీరు సన్నగా ఉంటారు. వీరు చాలా వేగంగా పరిగెత్తడానికి అనువైనటువంటి కాలి పిక్కలు కలిగి ఉంటాయి. కాలి కలిగి ఉంటారు. సన్నని నడుము కలిగి ఉంటారు. చిరునవ్వుతో జీవిస్తారు. ఆదివాసులందరిలోనూ యానాదులే అందగాళ్ళని కొంతమంది పరిశోధకుల యొక్క అభిప్రాయము. యానాదుల నిరాడంబర భక్తులు సమర్థించండి. వీరు భజనలు, మౌన ధ్యానాలు, మంత్రతంత్రాలు ఇష్టపడరు. యానాదుల దైవము వెంకటేశ్వర స్వామి. ఆయన కొబ్బరికాయతో, తులసీదళంతో సులభంగా తృప్తి పడతారని వీరి ఉద్దేశం. వీళ్ళు వేటకు వెళ్లే ముందు కాట్రాయుడికి మొక్కుతారు. అంటువ్యాధులు వస్తే మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలిసి ఉండేటువంటి చెట్ల దగ్గర, గ్రామ వావిళ్ళ దగ్గర ప్రార్థిస్తూ ఉంటారు. వారు యక్షగానం ప్రదర్శిస్తూ ఉంటారు. యానాదుల భాషణం ఏ విధంగా ఉంటుంది? యానాదులు మాట్లాడేటప్పుడు స్వచ్ఛమైనటువంటి అచ్చ తెలుగు మాటలు ముత్యాల్లా మారుతాయి. ఒత్తులు లేని పదాలను ఒత్తులు కల్పించి భాషకు కొత్త అందాలను తెస్తారు. భావను భావ అని పలికినట్లు వీరు తక్కువగా మాట్లాడేటువంటి మిత భాషలు. యానాదులను చూసి మనం ఎందుకు గర్వపడాలి అంటే, యానాదులు కష్టజీవులు, కష్టపడి బతుకుతారు. వనమూలికలు, కషాయాలతో వైద్యం చూసుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళరన్నమాట ఎక్కువగా. చిరునవ్వుతో ఆదరిస్తారు, నవ్వుతూ ఉంటారు. అల్ప సంతోషులు, నిబ్బరంగా జీవిస్తారు. బాహ్య ప్రపంచానికి నీతిని నేర్పగలరు. నేటి తరములో యానాదులు సగౌరవంగా జీవిస్తున్నారు. వారి భాషను అభివృద్ధి చేసుకున్నారు. విద్యావంతులుగా అయ్యారు. ఆంధ్ర దేశాభివృద్ధిలో వారు భాగస్వాములయ్యారు. పరస్పర సహకారం జీవిస్తూ ఉన్నారు. మన తెలుగువారి పట్ల అభిమానంగా అందరూ నా వాళ్ళే అనేటువంటి భావనతో ఉంటారు. సంఘ శక్తిని పెంచడంలో భాగస్వాములయ్యారు. అత్యున్నత పదవులు పొందడంలో పౌరుషము, పట్టుదల, దీక్ష అనేటువంటి చూపించారు. ఇవన్నీ యానాదుల నుండి నేర్చుకొనదగినవి. గర్వంతో కూడినటువంటి తగినటువంటి లక్షణాలు ఉన్నాయన్నమాట. యానాది వేదాంతి అని దీన్ని సమర్థిస్తూ రాయండి. ఒక విధంగా చూస్తే యానాదిని వేదాంతిగానే భావించవచ్చు. వారికి ఆస్తి మీద ఆశ అనేటువంటిది ఉండదనమాట. వారి కాయ కష్టం మీద వారు ఆధారపడి జీవిస్తారు. వీరు ఇంటిని కూడా వచ్చేసి చెట్ల కొమ్మలు, చిట్టి వెదురు బొంగులతో వలయాకారంలో నిర్మిస్తారు. ఇంటిని తాటాకులతో నేల మీద నుండి పై వరకు నారతో కుట్టేస్తారు. వారి ఇంటికి కుడి పక్కన గుంట పొయ్యి, నీళ్ల కుండలు, చెంబు ఉంటాయి. ఎడమ పక్కన తట్టలు, బుట్టలు ఉంటాయి. మధ్యలో రోకటి గుంట ఉంటుంది. నెత్తి మీద తగిలేటట్టు కట్టిపెట్టినటువంటి తప్పెట ఉంటుంది. వాకిలి వెనక జాజి చెక్కల పెట్టె అనేటువంటి ఉంటుంది. దీనిపైన వేలాడగట్టినటువంటి ఈతాకుల చాప అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చూరులో చూపిన గెసిక కర్ర అనేటువంటిది ఉంటుంది. ఇంత నిరాడంబరంగా జీవిస్తారు. జీవితం అశాశ్వతము, ఐశ్వర్యము నిలబడదు అనేటువంటి సందేశం వచ్చేసి తన జీవన విధానం ద్వారా మనకు ఇస్తాడు. కనుకనే యానాదిని వేదాంతి అని కూడా చెప్పవచ్చు.